నమస్కారము. భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్మ ఏకాదశి అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఏకాదశిగా చెప్పబడుతుంది. ఇది కేవలం ఒక ఉపవాస వ్రతమే కాదు. ఈ రోజున భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని సమక్షంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు. భీష్ముడు ఈరోజు స్వర్గారోహణం చేసిన రోజు కాబట్టి ఈరోజు ఉపవాసము, విష్ణు సహస్ర పారాయణము, భీష్ముని స్మరణ చేయటము అత్యంత శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి. ఈ భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత: భీష్ముడు మహాభారత యుద్ధానంతరము అంపశయ్యపై 58 రోజులు ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన రోజు మోక్షాన్ని పొందాడు. తన తప్పిదాలను తానే తెలుసుకుని అంపశయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని. అందుకే ఇప్పటికీ మాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అని అంటాము. ఈరోజు శరీరానికి 1000 రథబాణాలు గుచ్చబడి ఉండేవి అంటారు. భీష్ముడు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నప్పుడు దేవతలు ఆయనకి పుష్పవృష్టి చేశారని భవిష్య పురాణం చెబుతుంది. ఈ రోజున ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణం చేసిన 1,00,000 గుణఫలం పొందుతారని నారద పురాణం చెబుతుంది. భగవద్గీత పారాయణం 8వ అధ్యాయం చదవటం వల్ల భీష్ముని అనుగ్రహం లభిస్తుందంటారు. జయ ఏకాదశి అంటారు కాబట్టి ఈ రోజున ఉపవాసం చేయటం వల్ల జీవితంలో విజయం లభిస్తుంది అని భావిస్తారు. తిరుమలలో భీష్మ ఏకాదశి రోజున శ్రీనివాస స్వామి వారికి విష్ణు సహస్రనామ అర్చన ప్రత్యేకంగా నిర్వహిస్తారు. తిరుమలలో ఈ రోజున విష్ణువులు విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సర్వరోగ నివారణ, ఆయురారోగ్యాలు, దుఃఖాల నుండి బయటపడటం, ఆధ్యాత్మిక యోగ్యత ఇవన్నీ లభిస్తాయని అంటారు. కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు, భీష్ముని మార్గాన్ని అనుసరించి ధర్మాన్ని గ్రహించే పవిత్ర సమయం ఇది. ఈరోజు పసుపు రంగుకి చాలా విశిష్టత ఉంది. పసుపు రంగులు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామ పారాయణం చదివితే మోక్షం లభిస్తుంది అంటారు. భీష్ముడికి తర్పణాలు కూడా వదులుతారు. ఓం తస్సత్.